హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరికి సంబంధించి ఉడాయి నుండి శుభవార్త అయితే వచ్చింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న ఇలాంటి వాళ్ళు అనగా మనకు పిల్లలకి ఏంటంటే ఆధార్ కార్డులు అయితే ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాలు దాటిన అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6th ఇయర్లోకి ఎంటర్ అయి ఉంటే కనుక అలాంటి పిల్లలు 17 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆధార్కి సంబంధించి మనకు ఫోటో అనేది అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ ఫోటో అనేది అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా మీరు ఏంటంటే ఐరిషు లేదా కనుపాపలు అలాగే వేలిముద్దులు బయోమెట్రిక్ ద్వారా ఏంటంటే మీరు అప్డేట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఉడాయి నుండి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే వచ్చింది. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే 5 ఏళ్ల నుండి 17 ఏళ్ల లోపు వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరూ వేలిముద్రలు, కనుపాప స్కాన్ను మరియు తాజా ఫోటో అనేది అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా మనకి ఏంటంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు అనగా 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు మీరు అప్డేట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇది అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా మీరు గడువు లోపల మీరు అప్డేట్ చేస్తే మీరు ఎలాంటి రుసుము అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ గడువు కంప్లీట్ అయితే కనుక మీరు అప్డేట్ చేస్తే కనుక అప్పుడు మీరు రుసుము అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే మనకు విద్యార్థులకు సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైతే బెనిఫిట్ పథకాలు ఉన్నాయో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏదైతే బెనిఫిట్ పథకాలు ఉన్నాయో, సో అలాగే వాళ్ళ చదువుల పరంగా కానివచ్చు తప్పనిసరిగా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తున్నారు. సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల నుండి మనకు 17 ఏళ్ల లోపల వయస్సు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరూ తమ యొక్క ఆ ఫోటో అనేది అప్డేట్ అనేది చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీగా అప్డేట్ అయితే వచ్చింది. సో తప్పనిసరిగా ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆధార్ సెంటర్స్కి వెళ్ళి లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ అప్డేట్ అయితే చేస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.